నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ప్రస్తుతం మనతో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు, ఏ విధంగా చూడొచ్చు ఎన్నికలు? ఈ ఎన్నికలు 100% ప్రజాస్వామ్యంగా, ప్రజాబద్ధంగా, ప్రజల ఆమోదంతోనే జరిగే ఎన్నికలు. ప్రజలు కూడాను ప్రజలకి చేరువగా ఉండి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నాయకులనే ప్రజలు ఆశీర్వదిస్తారు. తప్పకుండా ఇది వైఎస్ఆర్ పార్టీ మరి పార్లమెంటు ఇన్ఛార్జిగా రేపు రానున్న ఎన్నికల్లోని అభ్యర్థినిగా ఉన్న నాకు తప్పనిసరిగా ప్రజాపక్షాన ఉన్న వైఎస్ఆర్ పార్టీ 100% విజయం సాధిస్తుంది. అంటే మీరు విజయనగరం వాసి అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు, అలాగే విశాఖ ఆడపడుచు కూడా అంటుంటారు, ఏ విధంగా చూడొచ్చు దీన్ని, ఎలా కమెంట్ చేయాలి? విజయనగరం నాది మెట్టినిల్లు, అత్తవారిల్లు, కన్నవారిల్లు విశాఖపట్నం. సో నేను విశాఖపట్నానికి స్థానికురాలే, నేను బయటదాన్ని కాదు. చదువు నా బాల్యం అంతా విశాఖపట్నంలో సాగింది. అంటే ప్రచారాలు తిరుగుతున్నారు, ఏ విధంగా చూడొచ్చు విశాఖలో పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీగా గెలిచా, ఏ విధంగా చూడొచ్చు? సోదరా, నేను బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలకి ఎంపీని. విశాఖపట్నం తాలూకా ఏ సమస్యలు ఉన్నాయో పూర్తిగా కూలంకుషంగా వాటిని పరిశీలన చేసి వాటికి అవసరమైన సమస్యల్ని పార్లమెంట్లో గళవిప్పి చాలా కార్యక్రమాలు మేజర్గా ఉన్న మనకి ఈ హార్ట్ ఆఫ్ ది సిటీ స్టీల్ ప్లాంట్ కానీ, BHP కానీ, షిప్ యార్డ్ కానీ, ఇటువంటి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించి వాటికి అవసరమైన వాటిని అప్పుడే క్యాపిటల్ మైన్స్, కోల్ మైన్స్ గురించి కానీ, ఇతరత్ర మనకి నిర్మాణాలు చేపట్టడం గురించి కానీ, మన దగ్గర తయారీ వాటి గురించి ఆర్డర్స్ కానీ, వీటన్నిటి మీద అప్పుడే తీసుకురావడం జరిగింది. అది కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న రహదారుల గురించి, BRTS రోడ్లు లాంటివి అర్బన్ డెవలప్మెంట్ కమిటీలో ఉండి దాని ద్వారా సాధించుకున్నవి. అలాగే ఇక్కడ అవసరమైన ESI హాస్పిటల్, కళ్యాణ్ హాస్పిటల్, అక్కడ విజయనగరం హాస్పిటల్తో పాటు ఇక్కడ మోడర్న్ చేయడానికి ESI హాస్పిటల్ గురించి ప్రత్యేక నిధులు తేవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వానికి అదొక్కడే కాకుండా IIM లాంటి వాటిని కూడా ఆ రోజు అడిగితే ఈరోజు రావడం జరిగింది. ఇలాంటివన్నీ కూడాను ఈ ప్రాంతానికి, మన ప్రాంతం వెనుకబడి ఉన్న ప్రాంతం విద్యాపరంగా, వైద్యం పరంగా, ఉపాధి పరంగా అన్నిట్లో కూడా ముందుండాల్సింది. అలాగే సాధికార దిశగా మహిళలు కూడా ఇవాళ సాధించవలసిన అవసరం ఉంది. ఇటువంటి యువత భవిష్యత్తుని, మహిళల తాలూకా ఆర్థిక అభివృద్ధిని మరి మన సమాజంలో ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ వీటన్నిటికి కావాల్సిన మౌలిక వసతులతో పాటు శాశ్వతంగా ఉండే మరి వాటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాటన్నిటి మీద కూడా పరిశీలన చేసి రానున్న రోజుల్లో మరింత విశాఖని ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఉందో ఆశయము, అలాగే పరిపాలనా భాగంగా విశాఖపట్నం ఏ విధంగా అయితే ఈవేళ రాజధానిగా తీర్చిదిద్దాలనుకునే ఆశయము నెరవేరాలంటే అది మన ఉత్తరాంధ్ర ప్రజలకి నిజమైన అది ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చేది మన పిల్లల తరాలకి. కాబట్టి అటువంటి దాని దిశగా మీ ద్వారా కోరుతున్నాను. అటువంటి బంగారు భవిష్యత్తు బాట వేసుకోవాలంటే మాట ఇచ్చి నిలబెట్టి ప్రతి కుటుంబానికి ఈరోజు అండగా నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన ఎంపీగా, ఆడబడుచుగా, మరి ఖచ్చితంగా స్థానికురాలిగా మీ ద్వారా కూడా వారిని అర్థిస్తున్నాను. మీ ఆశీస్సులు ఇచ్చి గెలిపించమని. అంటే విశాఖ అంటేనే పూర్తిగా ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాగే పార్లమెంట్లో ప్రతి ఒక్కరు ఎంపీగా గెలుస్తారు, పార్లమెంట్లో అయితే ప్రశ్నించారు స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ. ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే రైల్వే జోన్కి కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏమైనా పరిష్కారం చూపగలుగుతారు? సోదరా, ఇప్పటికే నేను ఇది ఉత్తరాంధ్ర అంటే ఇది మనది, విశాఖపట్నం, విజయనగరం కాదు, ఇది శ్రీకాకుళం అని కాదు, మన ఉత్తరాంధ్రలోని కీలకమైనది విశాఖపట్నం. విశాఖపట్నం రానున్న పరిపాలన రాజధానిగా మనం అడ్మినిస్ట్రేటివ్గా మనకి ఇక్కడ క్యాపిటల్గా ఉంచుకునేటప్పుడు దానికి అవసరమైన దాన్ని ఇవాళ తీర్చిదిద్దాలంటే దానికి అవసరమైన వాటన్నిటి మీద ఖచ్చితంగా అందరితో పాటు అటు ముఖ్యమంత్రి గారు వారు తీసుకున్న సహాయ సహకారాలతో పాటు ఇక్కడ మనకు కావాల్సింది పార్లమెంట్లో కావాల్సిన వాటిని కొత్త వాళ్ళకి అనుకోండి అవన్నీ అవగాహన చేసుకునేసరికి వాళ్ళ టర్మ్ అయిపోద్ది. నాకు ఆ పరిస్థితి లేదు. ఎక్కడి నుంచి ఎక్కడ ఆగిందో, ఎక్కడి నుంచి ఎలా పట్టుకోవాలో అవన్నీ ప్రజా సమస్యలు, వాళ్ళ సమస్యలనే వాళ్ళగలానే పార్లమెంట్ ఇప్పటివరకు నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు పాలన చేశారు, ఇప్పుడు ఆయన తమిళనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో పనిచేస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? నవ్వుతూ నా భవిష్యత్తు. తండ్రికి మించిన తనయుడిగా ఈవేళ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వాటితో పాటు విద్య, ఆరోగ్యం, ఉపాధి వాటితో పాటు వీళ్ళు ప్రత్యేకంగా సంక్షేమ ఫలాలు అన్నిటికీ కూడా ఈరోజు ప్రతి ఇంటికి తలుపు తట్టి నేరుగా చాలా ట్రాన్స్పరెన్సీతో అవినీతిమయం లేకుండా పరిపాలన చేస్తున్న
ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరొక స్వర్ణయుగం. చాలా ధైర్యంగా చెప్తున్నారు 170 స్థానాలు 175 మేము సింగిల్గానే వస్తాం, కానీ 3 పార్టీలు పొత్తులు పెట్టుకుని వస్తాం. ఇప్పుడు వచ్చి ఫుల్గా లిస్టు కూడా ప్రకటించడానికి పరిస్థితి ప్రతిపక్షాల్లో ఉంది. ఏ విధంగా చూడొచ్చింది? వాళ్ళ తాలూకు వీక్నెస్ మీకు ఇట్టే కనిపిస్తుందని తెలుసుకోండి. ఇది బొత్స ఝాన్సీ గారు చెప్తున్నారు. పూర్తిగా ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా మేము మాత్రం సింగిల్గానే వస్తామని ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు చెప్తున్నారు. ప్రస్తుతం వీడియో జర్నలిస్ట్ సజ్జత నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.